హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. నరేంద్ర మోదీ గారు తెలంగాణకి హ్యూజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేశారు. మరి అసలు నెక్స్ట్ తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డు గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, సూపర్ ఫైన్. నరేంద్ర మోదీ గారు తెలంగాణకి మంచి ఫండ్స్, ఒక బడ్జెట్, పెద్ద బడ్జెటే, దగ్గర దగ్గర 9,400 కోట్లు తెలంగాణకి ఇవ్వబోతున్నారు అని అనౌన్స్ చేశారు. మరి నెక్స్ట్ తెలంగాణ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? అయితే దీనికి ముందు నాకు తెలిసిన చిన్న కథ చెప్తాను. ఓకే. 9,400 crores ఇంతవరకు ఎప్పుడు అంత మమకారం లేకపోతే ఏదైనా అంత ప్రేమ, లవ్, ఎఫెక్షన్ ఒకేసారి 9,400 కోట్లు అదే ఎదుగొచ్చింది. కదా. 10,000 కోట్లు ఉండగా 33 చెరువులు నీళ్ళు తాగుతాం. ఉన్నది క్వైట్ ఆపోజిట్, నార్త్ పోల్ సౌత్ పోల్. నార్త్ పోల్ అయితే వేరు, నార్త్ అంటే అటు సౌత్ వెళ్తే ఇటు నార్త్ వెళ్తాడు. కాంగ్రెస్, అక్కడ బీజేపీ. అసలు ఎక్కడైనా కంపారిజన్ ఉందా? కాంట్రాస్ట్ ఉన్నాయి. అవును. కాంట్రాస్ట్. కానీ అలాంటప్పుడు 9,400 దీని వెనకాల ప్రణాళిక ఏంటి? ఎస్. మనం బయట ప్రణాళిక, మన లోన మన మీడియా కూడా తెలియని విషయాలు చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే. 100% రైట్, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో మొన్న ఎలక్షన్లో ఏం జరిగింది? బీజేపీ వెస్ట్ బెంగాల్లో స్వీప్. రామారావు గారు అప్పుడు ఎలా స్వీప్, నందమూరి రామారావు గారు వెస్ట్ బెంగాల్ పోయింది, కొట్టుకుపోయింది. ఏది? మమతా బెనర్జీ. అవును. అంటే సౌత్లో ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఒరిస్సాలో బీజేపీ ఉంది, నవీన్ పట్నాయక్ ప్లేస్ బీజేపీకి వచ్చింది కదా. అవును. మిగిలినవి తమిళనాడు, తెలంగాణ. కాంగ్రెస్లో ఆల్రెడీ మన కర్ణాటకలో 2 నడుస్తున్నాయి ఈ సభ. సో గొర్రెపోతుని బలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? మంచిగా రెడీ చేస్తాం. రెడీ చేసి దానికి కావాల్సినవన్నీ పెడతాం. అవును. అప్పుడే మనం పవర్లోకి వస్తాం. ఇప్పుడు నేను పైకి రావాలంటే నేను ఎత్తు మీద చేసి నొక్కేస్తే నేను పైకి వస్తాను. ఓకే. సో తెలంగాణలో పాగేయాలంటే ఇది ఒక అస్త్రం. అస్త్రం, రాంబాణం, బ్రహ్మాస్త్రం ఏదనుకుంటుంది. సో అది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే జస్ట్ ప్రిపరేషన్ అంటారా? ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వవు అంటారా? అని అన్నాను. టైం పడుతుంది. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మీరు మాకు గుజరాత్ని చూసుకున్నట్టు నన్ను చూసుకోండి అన్నాడు. నవ్వుతా పెద్ద కాంట్రవర్సీ అయింది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు, నేను గుజరాత్ లాగా మీ స్టేట్ కూడా చూసుకుంటే ఇందులో సగం ఫండ్స్ కూడా రావు అని చెప్పాడు. డైరెక్ట్ అండ్ ఇండియా 2 మెసేజ్లు ఇచ్చాడు. దానికి రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారు. ఇది అది పొలిటికల్ స్టంట్. సరే, అంటే ఎందుకు వస్తుందంటే ఈ డౌట్, అమరావతికి 8,000 కోట్లు ఇస్తామని అన్నారు. 15,000 కోట్లు ఇస్తామని అన్నారు. మరి అంత అమౌంట్ వచ్చాయి అమరావతికి? కొన్ని క్వశ్చన్లు ఓపెన్ ఫోరంలో మాట్లాడకూడదమ్మా. నువ్వు ముందుకెళ్తే పోయి ఇక్కడ ఫోన్లు వస్తాను. అంటే ఇవ్వాలని మనస్తత్వం ఒకటి, ఇవ్వడానికి అవకాశాలు ఉండాలిగా. ఇట్స్ ఎ ప్రోటోకాల్. నువ్వు అనగానే ఇదని చాక్లెట్ 5 పైసలు, కొన్ని క్యాడ్బరీ చాక్లెటా. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓఆర్ఆర్ కట్టాలన్నా, RRR కట్టాలన్నా, బుల్లెట్ ట్రైల్ అయినా, దర్ సో మెనీ ప్రోటోకాల్స్. దానికి టైం పడుతుంది. ఇద్దామని ఉద్దేశంతోనే పెడతారు మేనిఫెస్టోలో. కొన్ని ఇవ్వగలుగుతారు, కొన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఆ టైం గవర్నమెంట్ కొలాప్స్. ఇప్పుడు ఇక్కడ లక్కీగా 3 సార్లు సీఎంగా, 3 సార్లు పిఎంగా, 3 సార్లు ఐ థింక్ ఇట్స్ రికార్డ్. అయితే రానున్న రోజుల్లో కూడా బీజేపీ, ఎందుకంటే మిగిలిన 3-4 స్టేట్లే బీజేపీ లేనిది. అన్నీ కాంగ్రెస్ ఎక్కడ మచ్చుకు కూడా కనిపించలేదు. సో డబ్బులు ఇవ్వరు అన్న, టైం పడుతుంది. ఇట్స్ టైం టేకింగ్. డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. బికాజ్ మనం హైదరాబాద్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బై నరేంద్ర మోడీ గారు. అది ది డే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పెట్టాడు మా ఇంట్లో. అది మిగతా స్టేట్లని ఎలా జస్టిఫై చేయాలి? హైదరాబాద్కి ఎందుకు ఇస్తున్నాను? అవును. పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్ అందరూ హైదరాబాద్ డబ్బులు. సల్మాన్ ఖాన్ గారు 10,000 కోట్లు పెట్టాడు, ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్లో. ట్రంప్ గారు కొన్ని లక్షల కోట్లు పెడుతున్నాడు. మన ఇప్పుడు ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్, చాలామంది తెలియదు. అమెరికాలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ టెస్లా ఈస్ కమింగ్, ఎలాన్ మస్క్, డేటా సెంటర్స్, గూగుల్, ఇవన్నీ ఆల్రెడీ ఇవన్నీ లైన్లో ఉన్నాయి. సో మరి ఇన్ని పాజిటివ్ వైబ్స్ హైదరాబాద్కు ఉన్నాయి. మన నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటారు? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా
నువ్వు లైఫ్ టైం బతుకున్నంతగా నువ్వు నేను రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇర్రెస్పెక్ట్ ఎనీ పార్టీ, బికాస్ పాత్ ఈజ్ ఆల్రెడీ లేట్, దాన్ని ఫాలో అవ్వడం ట్రాక్ ఆల్రెడీ, ట్రెండ్ ఆల్రెడీ సెట్ చేశారు. ట్రెండ్ ఫాలో అవ్వడం, ఫాలో అవ్వడం సెట్ చేయడం కష్టం. ఇప్పుడు నేను ట్రెండ్ ఎలా సెట్ చేయంటే 6,000 వీడియోలు చేసి ట్రెండ్ సెట్ చేసాను, దాన్ని కొంచెం అందుకోవాలంటే కొద్దిగా అంత ఈజీ కాదు. 35 ఛానల్స్ ఇట్లా. సో ఎందుకంటే మన హైదరాబాద్ స్కోప్ అంత ఉంది. స్టిల్ రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ చీప్ ఇన్ హైదరాబాద్ కంపేర్ టు ఇండియా, వెరీ చీప్. చెన్నైలో పోయిస్ గార్డెన్ బోట్స్ క్లబ్, బెంగళూరులో ఇందిరానగర్ ఎంజీ రోడ్, బాంబేలో నరీమన్ పాయింట్, ఢిల్లీలో కొలాబా, బెంగళూరులో కొరేగాం పార్క్, ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేసిన ఐడియా టాపెస్ట్ ఏరియాస్. ఓకే. అక్కడ ఒక స్క్వేర్ ఫీట్, బాంబేలో నరీమన్ పాయింట్ దగ్గర ఒక స్క్వేర్ ఫీట్ అంటే 12 ఇంచ్ 12 ఇంచ్ ఒక స్కేల్ ఎంత తెలుసా చెప్పు? ఎంత ఉంటుంది సార్? 4-5 లక్షలు. స్క్వేర్ ఫీట్ 5 lakhs స్క్వేర్ ఫీట్. ఓ మై మనం గాడ్. ఎక్కడ ఉన్నాం? మనం ఇప్పుడు స్క్వేర్ యార్డ్ లో కొనుక్కోగలుగుతున్నాం సార్. స్క్వేర్ ఫీట్ కూడా ఉన్నాయి, 20,000-30,000. కమర్షియల్ గ్రౌండ్ ఫ్లోర్ రీటైల్స్ అవును. 300-400 రూపాయలు రెంట్ వస్తుంది మన దగ్గర, ఒక స్క్వేర్ ఫీట్ రెంట్. అంతే మనం ఎక్కడున్నా వే లాంగ్. ఎస్ అవును. సో ఇప్పుడు కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. 150% రైట్ టైం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మరి ఎప్పుడు కొనుక్కోలేదు, చేయలేము. మళ్ళీ సేమ్ కుక్కటిపల్లి, గచ్చిబౌలి స్టోరీ వస్తుంది. షాద్ నగర్ ఈజ్ గోయింగ్ టు బి టుమారోస్ కోకాపేట్. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు అంటారు? నాకు తెలిసి ఒక 10 years 10 years. ఆల్రెడీ పెరిగిపోయి రేట్లు అక్కడ. అవును. అండ్ దట్టు సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా చెప్పినట్టు అన్ని ఇప్పటి దూరం, రేపటి నగరం, రేట్లు కోట్ చేసుకో. సూపర్. యూట్యూబ్ ప్రతి బ్లాక్ బస్టర్. ఇప్పటి దూరం, రేపటి నగరం. అవునా కదా? కరెక్ట్. సో అది చూసుకుంటే కనుక మీకు రియల్ ఎస్టేట్ ఎక్కడ పెట్టినా పెరుగుతుంది, ఇల్లీగల్గా కాకుండా. అక్కడే నా అవసరం. నాలాంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారిని సంప్రదించి మీరు కొనుక్కుంటే మీరు పెట్టిన పెట్టుబడికి 5 రెట్ల 10 రెట్ల అని నేను చెప్తాను. ఓకే. 10 సంవత్సరాలు 5 రెట్లు పక్కా అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ₹1,00,000 పెడితే 5-6 లక్షలు అయిపోతుంది. బ్యాంకులో కూడా 15 సంవత్సరాలు అయితే అవుతుంది బ్యాంకులో. బట్ రైట్ ప్రాజెక్ట్, రైట్ లొకేషన్, రైట్ డెవలప్మెంట్స్, రైట్ బిల్డర్, రైట్ ప్రైస్, రైట్ ఏజెంట్. ఓకే. సో ఎవరైనా కొనుక్కోవాలి, ఇంకా రేట్లు తగ్గుతాయి, చూద్దాం చేద్దాం అంటే లైఫ్ టైంలో చూద్దాం చేద్దాం ఉంటుంది కానీ చేయడం ఉండదు. ఓకే. ఇప్పుడు రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది బేస్ రేట్లు. బ్లాక్ కన్జంప్షన్ వైట్ వాల్యూని పెంచుదాం అనుకుంటున్నాం. ఓకే. దానివల్ల గవర్నమెంట్ డబుల్ బొనాంజా. ఇప్పుడు మనం ల్యాండ్ కొన్నప్పుడు రిజిస్టర్ చేసుకుంటాం, అవును. తర్వాత పర్మిషన్ పెట్టినప్పుడు డబ్బులు కడతాం, అవును. దాని తర్వాత మళ్ళీ ఓనర్స్కి బయర్స్కి అమ్మినప్పుడు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ అంటే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అన్నీ. అదే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు డబ్బులు కడతారు. అంటే ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్. ట్యాక్స్ లేదు, కూర్చున్న ట్యాక్స్, నిల్చున్న ట్యాక్స్, పడుకున్న. అవును, ప్రతి దాని మీద ట్యాక్స్. సో రెవెన్యూ కావాలి. వన్ ఆఫ్ ద క్వికెస్ట్ వే, ఫాస్టెస్ట్ వే టు జనరేట్ రెవెన్యూ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్. సో కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా కొనుక్కుంటే, మాలాంటి అడ్వైజర్ని పెట్టుకుంటే దెబ్బ తగ్గకంటే ఇబ్బంది పడకండి. లేకపోతే టిక్కెట్ లేని ప్రయాణం ఎక్కట్లే. ఎస్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.